హలో అండి, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్వేతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే మేతి పలావ్ అండి. మనకి మెంతి కూర అనగానే ఎవరు ఇష్టపడరు కదా, చేదుగా ఉంటుందని పిల్లలు అస్సలే తినరు. మనం ఇలా చేసి పెట్టామంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తినేస్తారండి. ఇది 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా చేసుకునే హెల్తీ రెసిపీ. మనకు పిల్లలకి లంచ్ బాక్స్లోనికి, అలాగే పెద్దవాళ్ళకి కూడా దీన్ని మనం లంచ్ బాక్స్లోనికి సర్వ్ చేయొచ్చు. అంతేకాదండి, ఏదైనా స్పెషల్ అకేషన్స్లో కూడా మనం దీన్ని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ మేతి పలావ్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్వేతాస్ కిచెన్లో మనం చూసేద్దాము. చూడడానికి ముందుగా 2 కప్పుల రైస్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద కట్ట మెంతి కూరను ఇలా చక్కగా మనం కట్ చేసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ కానీ బౌల్ని కానీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను యాడ్ చేసుకొని దానిలో టేబుల్ స్పూన్ సాజీరా, ఇలాచి, చెక్క, లవంగాలు యాడ్ చేసుకొని అందులోనే 2 బగారాకులను కూడా వేసుకోండి. దానిలోనే కొంచెం కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా నిలువుగా తరుముకొని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్ కూడా మనకు కొంచెం దూరగా వేగాలండి. దూరగా వేగిన తర్వాత దానిలోనే ఒక పెద్ద క్యారెట్ని ఇలా ముక్కలుగా వేసుకొని ఒక 10 క్యాష్యూ నట్స్ను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మనకు కొంచెం దూరగా వేగాలండి. దూరగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరనంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మెంతి కూరను కొంచెం మనం దూరగా వేయించుకోవాలండి. దీనిలో ఉన్న పచ్చివాసన పోయి చేదు అనేది తొలగిపోతుంది, మనకి రుచి బాగా ఉంటుంది. మెంతి కూర వేగిపోయిన తర్వాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్పులకి 2.5 కప్పుల వాటర్ మాత్రమే యాడ్ చేయండి, ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు. 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని మరిగనిచ్చామంటే ఇలా వాటర్ మనకి మరిగిపోతాయి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్న సమయంలో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకొని ఒకసారి గరిటెతో చక్కగా ఈ పోపు మొత్తం రైస్కి పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు ఉడికించామంటే ఇది మనకి హాఫ్ బాయిల్ అవుతుంది. చూడండి, ఇలా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన సమయంలో మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం చక్కగా ఈ అన్నం అంతా కలిపేసుకోవాలి. ఈ మేతి కూర పోపుకి పట్టే విధంగా, అన్నంకి పట్టే విధంగా ఇదంతా ఇలా చక్కగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా అంతా కలుపుకొని దీన్ని మళ్ళీ కంప్లీట్గా ఫ్లేమ్ని తగ్గించేసుకొని మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మొత్తం కంప్లీట్ ఫ్లేమ్ తగ్గించుకొని మనం మరొక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకున్నామంటే మూత పెట్టి చక్కగా మనకి మేతి పలావ్ అనేది రెడీ అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఎంతో పొడిలాడుతూ మెంతి పలావ్ అనేది రెడీ అయిపోయింది. ఈ సమయంలో స్టవ్ కట్టేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలండి. 5 మినిట్స్ చల్లారిన తర్వాత మనం ప్లేట్లోనికి సర్వ్ చేసుకున్నామంటే చాలా చక్కగా పొడిలాడుతూ ఎంతో టేస్టీగా మనకి మేతి పలావ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి ఎంత మంచి టెక్స్చర్లోకి మనకి మేతి పులావ్ అనేది వచ్చిందో. మీరు కూడా ఇలా సింపుల్గా హెల్దీగా మీ ఇంట్లో మేతి పులావ్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.